జిల్లా జిలుగుమిల్లి మండలం జిలుగుమిల్లి గ్రామంలో ఆశ్రమ గిరిజన పాఠశాలలో 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో కొంతమంది జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్కి అంబులెన్స్ ద్వారా తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆదివారం మెనూలో భాగంగా పాఠశాలలో చికెన్ బిర్యానీ వడ్డించారు. తిన్న విద్యార్థులు సోమవారం ఉదయం నుండి వాంతులు విరేచనాలు అయ్యాయి. హుటాహుటిన దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అందించారు. అలాగే ఏడబ్ల్యూ కృష్ణమోహన్ పర్యవేక్షణ సరిగ్గా లేదని టీటీ తెలిపారు. ఇక ఐటీడీఏ డిప్యూటీ డైరెక్టర్ పివిఎస్ నాయుడు పిల్లల క్షేమ సమాచారం అడిగి తెలుసుకున్నారు. డాక్టర్ లావణ్యను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆదివారం తిన్న చికెన్ వల్లనే వాంతులు విరేచనాలు అయ్యాయని తెలిపారు. డిప్యూటీ డిఎంహెచ్ ఓ మేరీ క్యాథరిన్, ఎంపీడీఓ కె మంగతయారు, తహసీల్దార్ ఆర్వి వెంకటేశ్వరరావు, ఎంఈఓ కె శ్రీనివాస్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. నైట్ కూడా వచ్చిందా? జ్వరాలతో ఉంటారండి. ఏంటి ఇచ్చారు? ఎవరెవరికి ఇచ్చారు? నాన్న తెచ్చిన కూర నువ్వు తిన్నావా? నువ్వేం తిన్నావు? రాత్రి క్యారెట్. నేను మధ్యాహ్నం చికెన్ ఏంటి? కర్రీయా బిర్యానీ? ఏంటన్నావు? కర్రీ బిర్యానీ. చికెన్ కర్రీ. బిర్యానీ పెట్టలా? లేదు అటువంటి. నువ్వు మీ నాన్న ఏమన్నా తెచ్చిందా? మీరు నాన్న తెచ్చింది నీకు పెట్టలేదా? ఇప్పుడు ఎలా ఉంది? నీరసంగా ఉంది. ఎన్నిసార్లు వెళ్ళావు? ఎప్పటి నుంచి? ఇవాళ పొద్దున్న. నిన్న మధ్యాహ్నం అయ్యాక ఏమి లేదు. రాత్రి ఏం పెట్టారు? క్యారెట్. అందరికి క్యారెట్. లేకపోతే మార్నింగ్ చికెన్ మళ్ళీ నైట్ పెట్టారా? లేదు, అలాంటి లేదు. మనకి మెనూలో క్యారెట్. నేను మధ్యాహ్నం ఏం తిన్నా? ఇంకా మీ నాన్న ఏమైనా తీసుకొచ్చారా? బయట నుంచి వచ్చిందంటారు. అంటే కొంతమంది పేరెంట్స్ విజిటింగ్ వచ్చేస్తారు. వాళ్ళు రిసెప్షన్ చేస్తున్నామండి. పప్పులు వేయండి. నన్ను చికెన్ ఎక్కడ తెచ్చారు?